పేరెంట్స్ కూడా అందరు ఒకటి కాదు. మళ్ళీ ఇక్కడ కొందరు మొదటి తరానికి చెందిన బడికి పంపిస్తున్న పిల్లల తల్లిదండ్రులు, అంటే జనరేషన్స్ టుగెదర్, తాతలు తండ్రులు చదువుకోని కుటుంబాల నుంచి ఈ పాప మొదటి తరం బడికి వెళ్తుంటారు. కాబట్టి ఆ పేరెంట్స్కు ఒక పేరెంట్స్ అదొక గ్రూప్. ఇంకొక గ్రూప్ ఏంటంటే మన పేరెంట్స్లో చైతన్య నారాయణలో చదువుకొని పెద్దగైన పేరెంట్స్, వాళ్ళు చదువుకోవడము, వాళ్ళు అందులో ఆ పద్ధతిలో చదువుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసే విధానము, బడికి పంపే విధానము అది కంప్లీట్ డిఫరెంట్. సో రెండు చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు స్కూల్ అనగానే ఇప్పుడు జూన్లో ఇక 13వ తారీఖు స్కూల్ ఓపెన్ అవుతుంది మన రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళని ప్యాకింగ్ చేస్తుంటారు, స్కూల్ ఎక్కడుంది చూసుకుంటుంటారు, ఇదంతా ప్రాసెస్. కానీ కష్టజీవులు, శ్రమజీవులు మొదటిసారి తమ పిల్లల్ని బడికి పంపుతున్న పేరెంట్స్, తల్లిదండ్రులు, వాళ్ళకి ఆ నైపుణ్యత కొరబడి ఉంటుంది. ఎందుకంటే తరతరాలుగా పనికి పంపిన నైపుణ్యత ఉంటుంది కదా. కానీ ఈ స్కూల్ను పంపే ఆ నైపుణ్యత లోపమును మనము చాలామంది తప్పు పడతాం. అది ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకి ఎంత చెప్పినా వినరు, వింటుంటాం మనం. టైంకి రారు, ప్యాక్ చేయరు, పిల్లల్ని స్నానం చేయించి పంపించరు. సో ఇవి మనము వారి నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. ఈ ఏదబ్బా ఈ స్కూల్ ఎప్పుడు మమ్మల్ని అంటుంటారు, ఏదో చూసుకోవచ్చు కదా, ఆ స్కూల్ ఏదో చేయొచ్చు కదా, ఏదో పంపిస్తున్నాం కదా స్కూల్కు అంటే. ఆ తల్లిదండ్రులను కూడా మనము గౌరవించే సంప్రదాయం ఒకటి. స్కూల్కు అర్థం కావాలి ఏంటంటే ఒక తరానికి ఈ బడి సహాయం చేయాలి, పిల్లలకే కాదు పిల్లల తల్లిదండ్రులకు కూడా సహాయం చేయాలి. అంటే కూలికి వెళ్ళాలి ఆమె. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పొద్దున్నే 5 గంటలకే మన వీధులు క్లీన్ చేసే వాళ్ళు కనిపిస్తారు మనకు, కార్మికులు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళు టకటక వెళ్ళిపోవాలి. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఎటువంటి సమస్యలలో వాళ్ళు మన బడికి వస్తున్నారు అనేది బడికి తెలియాలి. వంట చేసి వచ్చారా, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా, మనం బ్రేక్ఫాస్ట్లు డబ్బాలు పెట్టే ఒక కుటుంబాలు ఉన్నాయి. కానీ అంటే నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే దాదాపుగా మన రాష్ట్రంలో ఒక 20-25 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరానికి చెందిన పిల్లలు ఎక్కువ శాతం. వాళ్ళు కూడా చాలా పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అతి మంచి ట్రైన్డ్ టీచర్స్, సైకలాజికల్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, బీఈడీ చేసిన వాళ్ళు, టీఈటీ చేసిన వాళ్ళు, పిల్లల మానసిక స్థితులను గమనించిన వాళ్ళు, సామాజిక కోణం నుంచి చూసిన టీచర్స్ ప్రైవేట్ కన్నా నేను అంటాను గవర్నమెంట్లో ఎక్కువ ఉన్నారు. కానీ మిస్సింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు కూడా ఒక టీచర్స్ లాగా కాకుండా సామాజిక అంశాల పట్ల ఒక నైపుణ్యతతో కూడిన సామాజిక కార్యకర్తలుగా పనిచేయాలి టీచర్లు. అప్పుడు ఈ స్కూల్లో పిల్లలు ఈ స్కూల్ నాది, ఈ టీచర్ నా టీచర్, నో ప్రాబ్లం, మా అమ్మ నాన్న చదువుకోలేదు కానీ నాకు ఈ స్కూల్ అందిస్తుంది. అటువంటి ఛాలెంజెస్, ఎక్కువ ఛాలెంజెస్ ప్రభుత్వ పాఠశాల టీచర్ల మీద ఉంటుంది, బర్డెన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూసే విధానంలో వాళ్ళకు వచ్చిన టీచర్స్ పిల్లలు చాలా ఛాలెంజెస్తో వస్తారు. కాబట్టి ఆ ప్రభుత్వ పాఠశాలలు మాత్రం చాలా చాలా అతి సున్నితంగా, అతి సెన్సిటివ్గా ఉండాలి. మనం ప్రైవేట్ గురించి కూడా మాట్లాడుకుందాం, కానీ ఇది చాలా ముఖ్యం. ఇంకొక 3వ యాంగిల్ ఉంది మన రాష్ట్రంలో. దాదాపుగా 7-8 లక్షల మంది రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతారు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేరే. అయితే వాళ్ళను ప్యాక్ చేయడము, వాళ్ళను తీసుకెళ్లడము, వాళ్ళ బ్యాగులు చదవడము, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ట్రావెల్ చేయడము, ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో వీళ్ళ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. తల్లిదండ్రులు ఒక రోజు మొత్తం అక్కడికి వెళ్ళడము, అక్కడ అప్పచెప్పడము, ఇవన్నీ కూడా ఇదొక పెద్ద రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళే తల్లిదండ్రులది అదొక పెద్ద ఛాలెంజెస్ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే స్కూల్లో పలానా డేట్ నాడు రావాలి అంటారు,
రాకపోతే పనిష్మెంట్ అంటారు. ఇవన్నీ ఉన్నాయి, మనం చెప్పుకోవాలి కూడా. అంటే అవి ఎట్లా వచ్చినాయో, డిసిప్లిన్ పెట్టడానికి వచ్చినాయా ఏమో కానీ పిల్లల తల్లిదండ్రులకు కొంచెం ఇబ్బందులు ఏర్పడే నార్మ్స్ ఇవన్నీ కూడా.